ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన మరవక ముందే జమ్మూ కాశ్మీర్లో మరోసారి పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి జరిగిన పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. మరో 29 మంది పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటనం జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. పోలీస్ స్టేషన్ లోపల చుట్టుపక్కల భారీ నష్టం వాటిల్లినట్టు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు అధికారులు. కాగా కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమైంది. పలు ఉగ్ర కేసులను ఛేదించారు ఇక్కడి పోలీసులు. రాడికల్ డాక్టర్లు ఉన్న టెర్రర్ మాడ్యూల్ను బట్టబయలు చేశారు. ఈ దర్యాప్తు తర్వాత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది ఉగ్రవాద డాక్టర్లను అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ మృతుల సంఖ్య, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అయితే జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ లో పేలిన పేలుడు దాటికి దాదాపు 9 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైచిలకు పోలీసులు కావచ్చు, ఇతర ఫోరెన్సిక్ సిబ్బంది గాయపడ్డట్టు తెలుస్తుంది. మృతుల్లో పోలీసులతో పాటు ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు. మొన్న ఫరీదాబాద్ లో జరిగిన ఏదైతే పేలుడు పదార్థానికి సంబంధించి శాంపిల్ సేకరణలో భాగంగా 11 గంటల 22 నిమిషాల సమయంలో ఈ శాంపిల్ సేకరిస్తున్న సమయంలోనే ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తుంది. ఈ పేలుడు దాటికి పూర్తిగా పోలీస్ స్టేషన్ ధ్వంసమైపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా అక్కడ ఉన్న పోలీసు వాహనాలు కావచ్చు, ఇతరత్ర వాహనాలన్నీ కూడా దట్టమైన పొగతో కమ్ముకోవడంతో సహాయ చర్యలకు పూర్తి ఆటంకం కలిగింది. చనిపోయారో వారి డెడ్ బాడీస్ అంతా కూడా చిల్లా చెదరైపోయాయి. ఇష్టం అంత మాంసం ముద్దల్లాగా పడిపోయిన ఘటనలో పడిపోయాయి. ఫరీదాబాద్ కుట్రకు సంబంధించి ఇటీవల సీజ్ చేసిన ఈ పేలుడు పదార్థాల శాంపిల్ తీస్తున్నా గానీ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి. శిథిలాల కింద పలువురు చిక్కున్నట్లు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ కొనసాగుతుంది. సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కొంత ఏదైతే పేలుడు ఎక్కువ మొత్తంలో సంభవించడంతో ఆ రెస్క్యూ ఆపరేషన్ కొంత ఆటంకం జరుగుతున్నట్లు కూడా స్థానిక పోలీసులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో వాహనాలన్నీ కూడా మంటల్లో కాలిపోవడంతో దట్టమైన పొగంతా పేరుకుపోయింది. పరిసర ప్రాంతాలన్నీ కూడా అంత పొగతో ఉండడంతో కొంత సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు కూడా చెప్పారు. పేలుడు దాటికి 300 మీటర్ల వరకు కూడా ఈ ఎవరైతే చనిపోయిన వారి ముక్కలుగా డెడ్ బాడీస్ అంతా కూడా శిథిలమైపోయినట్టు తెలుస్తుంది. అయితే ఫరీదాబాద్ డాక్టర్ ముజామిల్ షకీల్ ఇంట్లో హర్యానా, జమ్మూ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2900 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్ తరలించారు.
వాటి నుంచి శాంపిల్ తీస్తుండగా విస్ఫోటనం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఇంకా దర్యాప్తు చేశారు. ఘటనా స్థలానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనగర్ అక్షయ్ లబ్రు పరిశీలించారు. అంతేకాకుండా ఏదైతే ఈ నౌగాం పోలీస్ స్టేషన్, ప్రసిద్ధిగాంచిన పోలీస్ స్టేషన్, అనేక ఉగ్ర కుట్రలను ఛేదించిన పోలీస్ స్టేషన్, ఉగ్రవాదుల కదలికను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో నౌగాం పోలీస్ స్టేషన్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అలాంటి నౌగాం పోలీస్ స్టేషన్ ఇవాళ ఛిద్రమైపోవడం కొంత ఆసక్తిగా ఉంది. ఏదైతే వైట్ కాలర్ టెర్రర్ సంబంధించిన ఫరీదాబాద్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మొన్న ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కావడం, ఆ తర్వాత దీనిపై ఎన్ఐఏ కీలకమైన దర్యాప్తు చేయడం, దర్యాప్తులో కీలక అంశాలను కూడా సేకరించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఏదైతే నైట్రోజన్ సోడియం ఏదైతే పేలుడు దాటికి సంభవించిన దాడిలో దాదాపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. మరో 30 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా ఇంకా వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఈ ఫరీదాబాద్ సంబంధించిన ఉగ్ర మాడ్యూల్ ఏదైతే ఉందో టెర్రర్ మాడ్యూల్, దాని తీగనే ఇదంతా అని కూడా చెప్పుకోవచ్చు. వారికి సంబంధించి ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఆ తర్వాత అల్ఫాల్సా యూనివర్సిటీకి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ పదార్థాల తయారీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించినవే. వీరంతా కూడా ఇప్పటికే ఎర్రకోటలో I-20 కార్ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల 1-2 రోజుల్లోనే ఎకోస్పోర్ట్ కార్ ను కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ కు ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఎన్ఐఏ గుర్తించింది. ఆ కార్ ను కూడా సీజ్ చేసింది. నిన్నగాక మొన్న మళ్ళీ ఒక బ్రీజా కార్ కూడా ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి ఉగ్ర దాడులకు పాల్పడేందుకు తెగపడ్డారు అని చెప్పేసి బ్రీజా కార్ కూడా సీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ కీలకంగా దర్యాప్తు చేస్తుంది. ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అన్ని టాప్ ఏజెన్సీస్, దేశంలోని టాప్ ఏజెన్సీస్ అన్ని కూడా ఈ ఉగ్ర దాడిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా అక్కడ శాంపిల్ సేకరించి ఎలాంటి పదార్థాలు ఉపయోగించారు, దీనికి ఎంత మేర దీని ప్రభావం ఉంటుందనే కోణంలో దర్యాప్తు సేకరించడానికి శాంపిల్ సేకరణలో భాగంగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 11 గంటల 22 నిమిషాలకు నిన్న రాత్రి జరిగిన దుర్ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారంతా కూడా సహాయ చర్యలు అందిస్తున్నారు. వారికి ఇప్పటికే హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఎవరి కుట్ర ఉన్నదనే కోణంలో కూడా మరింత లోతుగా దర్యాప్తు అయితే ప్రారంభమైంది. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.